హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను నిమ్మి. ఇవాళ డేట్ ప్రకారము మనము సామెతల గ్రంథము 6వ అధ్యాయం చదువుకుందాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాన్ని బలవంతం చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్రైనయు, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇంకొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నీవు అనుకొనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును, దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును. యెహోవాకు అసహ్యులైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలల్లాడు నాలుకయు, నిరపరాధులకు చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడం పుట్టించుటవాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరుస్త్రీ పలుకు ఇచ్చక మాటలు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపర్చుకొనీయకము. వేసి సాంగత్యం చేయువానికి రొట్టె తొనక మాత్రమే మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొన్నెడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచినెడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొన్న ప్రాణరక్షణ కొరకు దొంగలిన ఎడల ఎవరున్నూ దాన్ని తిరస్కరింపరు కదా. వాడు దొరికినెడల 7 చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలిగి అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతీకారం చేయు కాలమందు అట్టివాడు కనికరపడును. ప్రాయశ్చిత్తమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. దేవుడు ఈ వచనాల ద్వారా మనకి జ్ఞానం దయచేయునుగాక. ఆమేన్.